హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం లేదు, మేము ఖైరతాబాద్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. దానికోసమైతే 6:00కి లేద్దాం అనుకున్నాం. కానీ టైం చూస్తే యాజ్ యూజువల్లీ 10 అయిపోయింది. అట్లుంటది మాతోని. ఏం ప్లాన్ చేసినా లేట్ అయిపోతుందన్నమాట. గబగబా టిఫిన్ అయితే చేసేసి మెట్రో స్టేషన్‌కైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. బస్‌కి వెళ్దాం అనుకుంటే మనకు తెలిసిందే కదా! మన హైదరాబాద్‌లో ఏ విధంగా ఉంటుందో ట్రాఫిక్. అందుకోసమే మెట్రోకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ లిఫ్ట్ దగ్గర గూడా చాలామంది ఉన్నారు. మా వెనక గూడా వస్తున్నారు. నేను చూపియలేదు. మొత్తానికైతే ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇక్కడైతే మనం టికెట్ ఆన్‌లైన్‌లో అయినా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ కౌంటర్‌లో కూడా ఇస్తారు ఆఫ్‌లైన్‌లో. మేమైతే ఎస్ఆర్ నగర్ నుంచి ఖైరతాబాద్‌కి అయితే టికెట్ తీసుకున్నాం. చూడండి, స్కాన్ చేసి అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే 3 టికెట్స్ తీసుకున్నామన్నమాట. మేము ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి. లోపలికైతే వెళ్ళిపోయాం. లోపలైతే అసలు ఎవరు లేరండి. పబ్లిక్కే లేదు. ఎందుకంటే వీకెండ్ కాదు కదా! ఎక్కువ మంది కనిపించరన్నమాట. అదే టైంలో ఈరోజు ఈవినింగ్ టైంలో అయితే చూస్తే మీకైతే చాలా మంది కనిపిస్తారు. ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా! చాలా మంది కనిపిస్తారు. మనకైతే ట్రైన్‌లో సీట్స్ కూడా దొరకవు. అసలు ట్రైన్‌లో జాగా కూడా దొరకదు. ఆ విధంగా ఉంటుంది. చూడండి, పైకైతే వెళ్ళిపోయాం. మేమొచ్చేసరికైతే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది. ఇంక చేసేదేముంది అని నెక్స్ట్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామన్నమాట. చూడండి, అందరూ చాలామంది వచ్చేసారు అప్పటికే ట్రైన్ కోసం. మన మాటల్లోనే ట్రైన్ కూడా వచ్చేసిందండి బాబు. గబగబా ఎక్కేసాము. ఎక్కిన తర్వాత పైనుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద బిల్డింగ్సు, అక్కడ చెట్లు అవి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి చూడ్డానికైతే. ఇక్కడ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్లెక్సీలలో రాసి పెట్టారు. చూడండి, గణేశుని దారి ఇటు అని. ఈ విధంగా అయితే రోడ్ సైడ్‌కి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ విధంగా అయితే మధ్యలో కంచె అయితే కట్టారు. పోయి రావడానికైతే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ వాళ్ళు కూడా చాలా సెక్యూరిటీ ఇచ్చారు. మేమైతే ఎంటర్ ఇదే అయితే మెయిన్ ఎంట్రీ అన్నమాట. చూడండి, ఏ విధంగా అయితే డెకరేట్ చేశారో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా ఎక్స్‌పెక్టేషన్ అయితే ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈరోజు పబ్లిక్ ఎక్కువ రాదనుకున్నాం. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది క్రౌడ్ అయితే. చూడండి. వీడియో కాల్ చేస్తే చూడు. వీడియో కాల్ అమ్మా. చూసారు కదండీ! చాలా మంది పబ్లిక్ వచ్చారు. అసలు అనుకోలేదు ఇంతమంది వస్తారని. వీకెండ్ కదా అనుకున్నాం, కానీ స్టూడెంట్స్ అయితే చాలా మంది వచ్చేసారు. చూడండి, మామూలుగా లేదు విగ్రహం అయితే. చూడండి, ఎంతో మహిమ గల ఎన్నో 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 చరిత్రలు గల మన ఖైరతాబాద్ వినాయకుడిని చూడ్డానికి ఎక్కడెక్కడ నుండో ప్రజలు అయితే వస్తుంటారు. చూడండి, ఎంతోమంది వచ్చారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీస్ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మాట వినండి. ఇక్కడికైతే మనం చిన్న పిల్లల్ని తీసుకొస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నమాట. ఎందుకంటే తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ హోమగుండాలలో ఒకాయన పడిపోయాడు. అంటే హోమగుండం అంటే ఇక్కడ
మన చిన్న చిన్నవి ఇటుకలతోని చేసి పెడతారు కదా! సో, ఆ దాంట్లో అయితే ఒక అబ్బాయి పడిపోయాడు. సో, చూసుకోకుండా. సో, అందుకోసమే మనం జాగ్రత్తగా కింద చూసుకొని నడవాలి అన్నమాట. సో, పోలీస్ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. కింద చూసి నడవండి. అక్కడ హోమగుండాలున్నాయి. అందులో పడిపోతారు అని. సో, చూసుకుంటా నడవాలి అన్నమాట. వాళ్ళకు కూడా మనం సహకరించాలి. ఎందుకంటే వాళ్ళు లేనిది మనం లేము. మనం లేనిది వాళ్ళు లేరు కాబట్టి. సో, చూడండి ఈ విధంగా అయితే ఉంది పబ్లిక్ అయితే చాలా. అండ్ వినాయకుడిని చూడ్డానికైతే 2 కళ్ళు చాలట్లేదు. అండ్ చెప్పేది మర్చిపోయాను. ఇంకొకటి ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ రావడం. నేనైతే ఖైరతాబాద్‌కి చూడండి లాస్ట్‌కైతే ఒక సెల్ఫీ వీడియో తీసుకుందాం అనుకున్నా. కానీ అది కూడా ఏదో ఈ విధంగా అయితే వచ్చేసింది. సో, చూడండి. అండ్ మీలో ఎంతమంది ఎన్ని సార్లు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.